నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీకు అమెరికాలో 2001 సంవత్సరంలో జరిగిన 9/11 తీవ్రవాద దాడులు గుర్తున్నాయా? అదేనండి, ఫ్లైట్స్ వెళ్ళి ఒక పెద్ద టాల్ బిల్డింగ్స్కి గుద్దుకొని మొత్తం చాలా పెద్ద దారుణం జరిగింది కదా. సరిగ్గా అదే తరహాలో 25 సంవత్సరాల తర్వాత చైనాలో ఈ ఘటన ఇటీవలే జరిగింది. ఒక్కసారిగా ఆకాశం నుండి వింత శబ్దం, ఓ చిన్న కారు సైజులో ఉన్న విమానం గాల్లో నేరుగా దూసుకొచ్చి 109 అంతస్తుల ఆ మహోన్నతమైన బిల్డింగ్ను బలంగా ఢీకొట్టింది. బాణాసంచా పేలిన దానికంటే 100 రెట్లు పెద్ద శబ్దంతో బీజింగ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఒక్కసారిగా ఉలికిపడింది. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అది జూన్ 26 సాయంత్రం సుమారు 6 గంటల సమయం. 528 మీటర్లు ఎత్తున్న ఆ బిల్డింగ్పై అంతస్తుల నుండి గాజు ముక్కలు, విమాన శకలాలు వర్షంలా కిందకి పడ్డం మొదలయ్యాయి. కింద వెళ్తున్న ఒక ట్యాక్సీ అద్దాలు కూడా ఆ శకలాల దాటికి ముక్కలయ్యాయి. లోపల ఉన్న వేల మంది జనాలు భయంతో కిందకి పరుగులు తీశారు. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఇది ఉగ్రవాద దాడా లేకపోతే ప్రమాదమా అనే భయాందోళనలు అందరిలోనూ మొదలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే డజన్ల కొద్దీ ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు, వందలాది మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి కారణం చైనాలోనే తయారైన సన్వర్డ్ SAA-60L అరోరా అనే ఒక చిన్న స్పోర్ట్స్ విమానం. కేవలం ఒకే ఒక్కరు ప్రయాణించే వీలున్న ఆ విమానం ప్రాంతీయ పైలట్ శిక్షణ ఇచ్చే మవాంగ్యుయే జనరల్ ఏవియేషన్ సంస్థకు చెందినదిగా తేలింది. అయితే ఆ సమయంలో ఆ విమానాన్ని నడుపుతున్న పైలట్ ఎవరు, అతను బతికే ఉన్నాడా లేదా అనే వివరాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అక్కడ ఒక విచిత్రమైన వాతావరణం కూడా నెలకొంది. చుట్టుపక్కల రోడ్లన్నింటినీ పోలీసులు బ్లాక్ చేశారు. అక్కడ నిలబడి వీడియోలు తీస్తున్న సాధారణ ప్రజలను, కొరియర్ బాయ్స్ను పోలీసులు గట్టిగా హెచ్చరించారు. కొందరు ఫోన్లను లాక్కొని వారు తీసిన వీడియోలను బలవంతంగా డిలీట్ కూడా చేయించారు. అక్కడి నుండి మీడియా ప్రతినిధులను కూడా వెళ్ళగొట్టారు. ఓ జర్నలిస్టు మమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమంటున్నారని ప్రశ్నించగా అక్కడున్న పోలీస్ ఆఫీసర్ మనకందరికీ తెలుసుగా ఎందుకో అంటూ పొడిగా సమాధానం ఇచ్చాడు. ప్రమాదం జరిగిన వెంటనే కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు, ఫోటోలు కేవలం కొన్ని నిమిషాల్లోనే మాయమైపోయాయి. చైనా కఠినమైన ఇంటర్నెట్ సెన్సార్ వ్యవస్థ రంగంలోకి దిగింది. చైనాకు చెందిన జియా హోంగ్జూ యాప్లో ఈ బిల్డింగ్ పేరుతో సెర్చ్ చేస్తే ప్రమాదానికి సంబంధించిన ఒక్క పోస్ట్ కూడా కనిపించకుండా మొత్తం స్క్రబ్ అంటే తుడిచిపెట్టడం చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని బయటకు ప్రపంచానికి తెలియకుండా దాచాలని ఎందుకు ప్రయత్నిస్తుందనే అనుమానాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రమాదంలో బిల్డింగ్ పై అంతస్తుల్లోని 2 పెద్ద గ్లాస్ ప్యానెల్స్ దెబ్బతిన్నాయి. రాత్రి వేళలో అక్కడ యుద్ధ ప్రాతిపదికన రిపేర్ పనులు కూడా మొదలయ్యాయి. చైనా ప్రభుత్వ అధికారిక వర్గాలు కానీ, బీజింగ్ మున్సిపల్ అధికారులు కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన భద్రత ఉండే చైనా రాజధాని నగరంలోకి, అది ప్రభుత్వ ప్రధాన సంస్థ అయిన CITIC గ్రూప్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్లోకి ఒక విమానం దూసుకురావడం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి అనేది ఇప్పటికీ ఓ పెద్ద ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక తీవ్రవాదం జరిపిన దాడా అన్న విషయం తేలాల్సి ఉంది. ప్రపంచంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమన్నా చైనా దేశం మొత్తం తెలుస్తుంది. కానీ ఇంత పెద్ద సంఘటన జరిగినా కనీసం వేసమెత్తు విషయం ప్రపంచానికి తెలియనీయకుండా జాగ్రత్త పడుతోంది చింకీ చైనా దేశం. ఏమైనా చైనా జిత్తుల మారిదే. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.